హాయ్ ఐమ్ డాక్టర్ సుష్మిత కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు. ఈరోజు 7th మంత్ పిల్లల్లో ఎలాంటి ఫుడ్ పెట్టాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. 2 meals పర్ డే మినిమం అనేది పెట్టాలి. దాంతోపాటు బ్రెస్ట్ మిల్క్ అనేది కంటిన్యూ చేయాలి. ఫార్ములా ఫీడ్ అయితే ఫార్ములా ఫీడ్, బ్రెస్ట్ మిల్క్ అయితే బ్రెస్ట్ మిల్క్. సో ఇవి కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఏమేమి పెట్టాలి? ఇప్పటికే 6th మంత్లో మీరు ఫ్రూట్ ప్యూరీస్ అనేవి ఇంట్రడ్యూస్ చేసి ఉంటారు. సో ఆ ఫ్రూట్ ప్యూరీస్తో పాటుగా వెజిటేబుల్ ప్యూరీస్ ఇవన్నీ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. రాగి ఒకటి పెట్టుకోవచ్చు, అండ్ సూజీతో మీరు ఉప్మా లాంటివి చేసి అది పెట్టుకోవచ్చు. ఓట్స్ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి దాన్ని కూడా ఓట్స్ కూడా మీరు ఇచ్చేయచ్చు పిల్లలకి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్. అండ్ మీరు మిక్సింగ్ అనేది 7th ఎండింగ్కి వెళ్ళండి. అంటే ఇప్పుడు రాగి జావ వాళ్ళు బాగానే యాక్సెప్ట్ చేస్తున్నారు అనుకోండి, ఆ రాగి జావలోకి ఒక బనానా కానీ అవన్నీ యాడ్ చేసి పెట్టడం అనేది 2-3 మిక్స్ చేయటం అనేది 7th మంత్ ఎండింగ్లో పెట్టుకోండి. ఒక మీల్ ఉగ్గు పెట్టుకోండి. ఉగ్గు అంటే మీరు ట్రెడిషనల్గా చేసే రైస్ అండ్ దాల్ మిక్స్. ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఏంటంటే దాల్ మిక్స్ అంటే రకరకాల ధాన్యాలు వేయొద్దండి. 1 or 2 ఈజ్ ఫైన్. ఎందుకంటే అంత హై ప్రోటీన్ కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. బాగా కోలిక్ పెయిన్ వస్తుంది. కొంతమంది మేము ఈ పప్పు పెడుతున్నాం ఆ పప్పు పెడుతున్నాం అని, మీకు హెల్దీ అవ్వచ్చు కానీ పిల్లలు అంత డైజెస్ట్ చేసుకోలేరు. సో 1 or 2 టైప్స్ ఆఫ్ దాల్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్. ఆ ఉగ్గు పెట్టేటప్పుడు కొంచెం గీ లాంటివి యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో క్యారెట్ ప్యూరీ యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదా స్పినాచ్ అంటే పాలకూర వాటిని మగ్గబెట్టి దాన్ని పేస్ట్ చేసి దాంట్లో యాడ్ చేసి పిల్లలకి పెట్టచ్చు అనమాట. అండ్ మీరు యాక్చువల్లీ కర్డ్ లాంటిది కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ప్రోబయోటిక్, అది గట్ హెల్దీ అనమాట. సో మీరు ఆ ఉగ్గులోనే కలిపేసుకొని పెట్టుకోవచ్చు, లేదా సపరేట్గా కర్డ్ రైస్ లాగా కొంచెం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. రైస్ అంటే అంతంత క్వాంటిటీగా వాళ్ళకి ఇనీషియల్గా 1 or 2 స్పూన్స్ పెట్టి వాళ్ళు బాగానే టాలరేట్ చేస్తున్నారు అంటే దాన్ని బట్టి. అండ్ మీరు అస్సలు చేయకూడని పనులు ఏంటి అంటే గేదె పాలు కానీ లేదా కౌ మిల్క్ కానీ ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేయొద్దు పిల్లలకి. వాటి వల్ల లూజ్ స్టూల్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ డైరెక్ట్గా డ్రై ఫ్రూట్స్ లాంటివి ఇవ్వద్దు. చోకింగ్ హజార్డ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటివి. హనీ కూడా 1 year లోపు పిల్లలకి అస్సలు పెట్టకూడదు. ఈ మినిమం బేసిక్స్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఏ వెరైటీ పెట్టినా. అండ్ డ్రై ఫ్రూట్ పౌడర్స్ చేస్తారు కదా, దాంట్లో వాల్నట్ అప్పుడే ఇంట్రడ్యూస్ చేయొద్దు. 12 months దాటిన తర్వాత వాల్నట్ అనేది ఇంట్రడ్యూస్ చేయండి. మీరు డ్రై ఫ్రూట్ పౌడర్స్ లాంటివి చేస్తే క్యాష్యూ అండ్ ఆల్మండ్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్. అదే పెట్టాలి. అది కూడా మీరు ఫస్ట్ డేనే ఇంట్రడ్యూస్ చేసేయద్దండి. అంటే ఉగ్గు పెట్టాం కదా, డ్రై ఫ్రూట్ పౌడర్ వేసేయటం అన్నీ ఒకే రోజు చేసేస్తే వాళ్ళు అది టాలరేట్ చేస్తున్నారా లేదా అని కూడా అర్థం కాదు. ఫస్ట్ ఇనీషియల్గా ఉగ్గు ఇంట్రడ్యూస్ చేసి అది బాగానే తీసుకుంటున్నారంటే డ్రై ఫ్రూట్ పౌడర్ దాంట్లో యాడ్ చేయదలుచుకుంటే యాడ్ చేసి ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారని చూసుకొని డిఫరెంట్గా మీరు ట్రై చేయాలి. అండ్ స్వీట్ పొటాటో కూడా చాలా మంచిదండి. కాకపోతే అది టెక్స్చర్ ఏంటంటే కొంచెం మనకి గట్టిగా ఉంటుంది, మింగటానికి చాలా కష్టంగా ఉంటుంది. సో దాంట్లో మీరు మిల్క్ అనేది యాడ్ చేయొచ్చు. మిల్క్ అంటే అది బ్రెస్ట్ మిల్క్ కావచ్చు, ఫార్ములా మిల్క్ కావచ్చు. వాటిని యాడ్ చేసి డిజైర్డ్ కన్సిస్టెన్సీలో చూసుకొని పిల్లలకి పెట్టాలి. అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ కూడా మీరు బాయిల్ చేసుకొని మ్యాష్ చేసి పెట్టచ్చు. ఫ్రూట్స్ అనేవి బాయిల్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అనేవి అన్నీ పెట్టుకోండి. 2-3 ఐటమ్స్ కలిపేది అనేది 7th మంత్ ఎండ్కి పెట్టుకోండి. ఓట్స్ పౌడర్ ఏదైతే డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకుంటారో దాంట్లో కూడా మీరు ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని పెట్టచ్చు. ఆ కన్సిస్టెన్సీ చూసుకోండి. ఫార్ములా ఫీడ్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. లేదా వాటర్ కూడా ఎంత క్వాంటిటీ అనేది డీటెయిల్గా వీడియో చేశాను, అది చూడండి. వాటర్ కూడా ఎక్కువ తాపించద్దు. మీరు అవసరమైతే ఎక్కువగా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడానికి లేదా ఫార్ములా ఫీడ్ ఇవ్వడానికి చూడండి. వాటర్ కూడా పర్ డే ఇంత ml ఆఫ్ వాటర్ అని డీటెయిల్గా వీడియో చేశాను, దాంట్లో చూడండి. ఏ మంత్కి ఆ మంత్ చేస్తుంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని నేను ఇట్లా సపరేట్గా వీడియోస్ చేస్తున్నానండి. 8th మంత్ ఫుడ్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.